8వ అధ్యాయం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్ములను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటి నడచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి బొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయనను అడుగగా ఆయన, దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవపక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును. తేటపరచబడిన రహస్యమేదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మొరుగైనదేదియూ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును. కనుక మీరెలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయేది. అప్పుడు, నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఎవరో ఆయనకు తెలియచేసిరి. అందుకాయన, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులనని వారితో చెప్పెను. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా,
నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. అప్పుడాయన, మీ విశ్వాసమెక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకుని ఆశ్చర్యపడిరి. వారు గలిలయకెదురుగా ఉండు గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచు వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు, నీ పేరేమని వానిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియచేయగా గెరాసేనుల ప్రాంతంలో నుండు జనులందరూ బహు భయాక్రాంతులైరి. కనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్లి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశానో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశానో ఆ పట్టణమందంతటనూ ప్రకటించెను. జనసమూహము ఆయన కొరకు ఎదురుచూచుచుండెను. కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలికొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ ఎవని చేతనూ స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో
వెంటనే తాను ఏలాగు స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అనువారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరినీ ఆయన లోపలికి రానియ్యలేదు. అందరునూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయేనని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయమునొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను.